మన రాజుగారిది. ఇది. మరి ఆ రోజుల్లో హ్మ్. ఈ లాలీ ఇన్స్టిట్యూట్ క్లబ్ని కూడా బొబ్బిలి రాజా వారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి గిఫ్ట్ కింద ఇవ్వడం జరిగింది. అప్పట్లో గిఫ్ట్ కింద ఇచ్చేస్తారు ఓకే. లాలీ ఇన్స్టిట్యూట్ క్లబ్ అంటే ఆయన మనసు అంత విశాలమైనది అన్నట్టు. వారి యొక్క దాన ధర్మాలు యొక్క అదే ఆయన యొక్క మనసు అంత విశాలమైనది కనిపిస్తుంది. ఓకే అండి. మరి ఈ ఐటెం అనేది ఒక దివానా పెట్టి లాంటిది. దానికి ఉన్నటువంటి లెగ్స్ ఏనుగు దంతాలతో చేసినవి. ఇవి ఏనుగు దంతాలు సార్. ఈ లెగ్స్ కాలని కూడా ఏనుగు దంతాలు. ఓకే అండి. అంటే ఇప్పుడు మనము గుమస్తాలు చూసే నాయుడులు కర్ణాలు మున్సిపల్ ఎలాగొస్తారు, అది కలశం. ఓకే. ఆ కలశం అనేది సుజయనాయని గారికి ప్రజెంటేషన్ చేయడం జరిగింది సార్. ఇది అంటే మనకి విజయవాడలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరిగాయి. ఆ తెలుగు మహాసభలు జరిగేటప్పుడు మన సుజయనాయని గారు మినిస్టర్ గారు హోదాలో దానికి ప్రత్యేకమైన అతిథిగా అటెండ్ అయ్యారు. అతన్ని సన్మానించేటప్పుడు అతనికి కలశంతో సన్మానించడం జరిగింది. ఓకే అండి. సన్మానంకి ఇచ్చినటువంటి కలశం. ఓకే అండి. మరి ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి మన రాజులకు కూడా సంబంధం